చేవెళ్ళ డిక్లరేషన్ కి సంబంధించి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలనేసి చెప్పి ప్రస్తుతం ఇందిరా పార్క్ దగ్గర అయితే ధన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు మేకల కమలాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు చేవెళ్ళ డిక్లరేషన్ కింద 12 హామీలు ఇస్తాము అనేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇంతకు ముందే. మరి ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదు అంటే? తరతరాలుగా దళితులు అణచివేతకు గురవుతున్నారు మేడం. ఈరోజు రాజకీయ పార్టీలు ఆనాటి నుండి నేటి వరకు దళితులకు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి మేము అడగని వంటి వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. మేము ఆ రోజు చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీలకు డిక్లరేషన్ చేయమని చెప్పలే. మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చేవెళ్ళ సభలో అప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ యొక్క 12 హామీలు నెరవేర్చాలి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు అని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఒక హుజురాబాద్కే దళిత బంధు పరిమితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులను టీఆర్ఎస్ పార్టీకి ఓటు బంకుగా మార్చుకొని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత దళిత సమాజాన్ని మర్చిపోవడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం మేడం, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కడం అనేది ఎస్సీ ఎస్టీల ఓట్లతో గద్దెనెక్కడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీలు విస్మరిస్తే ఈరోజు స్వచ్ఛందంగా ఇందిరా పార్క్లో ధర్నా చేయడానికి అనేకమైనటువంటి 59 కులాలలో ప్రతి ఒక్కరు కూడా వందల వేల సంఖ్యలో రావడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రతి గ్రామాన మేము దళితులపైన జరుగుతున్నటువంటి దాడులపైన కానీ దళితులకు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు వాళ్ళను మభ్యపెడుతూ అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఎలక్షన్లలో వాడుకుంటున్నాయి. కాబట్టి మేము అర్థమయ్యేటట్టు చెప్పి వారందరికీ కూడా ఎస్సీలను ఎస్టీలను వాళ్ళని జాగృతం చేసి ఏ ఒక్క రాజకీయ పార్టీకి మనము కొమ్ము కాకుండా, ఏ ఒక్క రాజకీయ పార్టీ మనము జెండా వేయకుండా మనము ఇండిపెండెంట్ గా ఉండి అనేకమైనటువంటి మనం కార్యక్రమాలు చేసుకుందాం, మనమే ప్రభుత్వంగా ఏర్పడదాము, మన ఓట్లు మనమే వేసుకుందాము, మన సీట్లు మనమే చూసుకుందాం అనే ఒక నినాదంతో ముందుకెళ్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగంలో రాసిపెట్టారో ఆ రాజ్యాంగం ప్రతి ఎలక్షన్ ఆ మేనిఫెస్టోలో అంబేద్కర్ గారిని పేరు తీస్తారు, మా యొక్క మహానుభావుల పేరు తీస్తారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క హామీని విస్మరించకపోవడము, విస్మరించి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి అమలు చేయకపోవడం నిజంగా మేము బాధపడతా ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము ఒక 3 నెలల టైం ఇస్తా ఉన్నాం. తప్పకుండా మీరు ఎస్సీ ఎస్టీ చేవెళ్ళ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పడి 2 సంవత్సరాల 8 నెలలు గడుస్తున్న సందర్భంగా ఏ ఒక్క ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లేవు, దళిత బంధు లేదు, అంబేద్కర్ అభయాస్తం లేదు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ఏ ఒక్క సంక్షేమ పథకాలు లేవు. మా యొక్క అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి మేము ఏ చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ యొక్క హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేసింది. ఏవైతే మీకు ఇచ్చిన చేవెళ్ళ డిక్లరేషన్ ఓన్లీ కాకుండా చాలా వరకు హామీలు ఇచ్చింది. మరి హామీలలో ఒక్కటైనా అమలు అవుతుందా? అసలు వచ్చినాయా ఇప్పటి వరకు? మీకు ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఈరోజు చేవెళ్ళ డిక్లరేషన్ కానివ్వండి, ఎలక్షన్లో హామీలు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు ఈరోజు దళితులకు మేము అన్ని వెన్నుముక్కగా ఉంటామని భారత కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని చెప్తా ఉన్నాడు. ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ జనాభా దమస ప్రకారం 18% రిజర్వేషన్ ఇవ్వాలి, మరి ఎందుకు ఇవ్వట్లేదు అనేది కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సూచన చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ఎంపీలు ఎందుకున్నారు? ఈరోజు మీరు కొట్లాడాలి శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్ సభలో కొట్లాడి ఎస్సీ ఎస్టీలకు మీరు ఒక రక్షణ కవచంగా ఉండి మీరు సాధించుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. తప్పకుండా మేము ఈరోజు ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి ఇక్కడ నుండి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు దళితుల పక్షాన ఉండి దళితులకు ఏవైతే ఈరోజు చట్టబద్ధంగా రావాల్సిందో ప్రతి ఒక్కరు ఇప్పించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.